సార్ ఇప్పుడు వేరేస్ మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది ఒక ఫాదర్ పేరు మీద ఉన్న ఒక ప్రాపర్టీ ఆహ్, అబ్బాయికి ఎక్కువ శాతం లేదా? లేకపోతే అమ్మాయికి ఎక్కువ శాతం లేదా? ఇంకోటేంటంటే అదే క్వెషన్ ఇలా రివర్స్. మదర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అబ్బాయికి ఎక్కువ శాతం లేదా? అమ్మాయికి ఎక్కువ శాతం లేదా? ఇక్కడ ఒకటండి 19 ఎప్పుడైతే 83లో 84లో ఎప్పుడైతే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ మన స్టేట్ యాక్ట్ ఎన్టీ రామారావు గారు నాకు తీసుకొచ్చారు ఆడపిల్లలకు సమాన హక్కు అని. తర్వాత సెంట్రల్ యాక్ట్ 2004లో వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పార్టీషన్ ఈక్వల్ రైట్ టు ది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఈక్వల్ రైట్ అని చెప్పి 2005 నుంచి ఎఫెక్ట్ అయింది. మే నుంచి ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఆ కేసులు ప్రకారం ఏంటంటే బై బర్త్ గర్ల్ కూడా బై బర్త్ షీ విల్ గెట్ రైట్ ఈక్వల్ రైట్ టు ది మేల్ ఫీమేల్కి ఈక్వల్ రైట్ వస్తుంది ఆన్ ప్రాపర్టీ అక్వైర్డ్ బై ది వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది. కానీ ఎవరి నుంచి పూర్వీకులు వచ్చే ఆస్తి అన్నింటిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఇద్దరు బతుకున్నాగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకేం పూర్వపదల నుంచి ఏం రాలేదు, వీళ్ళే కష్టపడి చాలా ఆస్తులు సంపాదించారు. డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం ది కెనాట్ ఆస్ పార్టిషన్. వాళ్ళు బతుకుండగా వీళ్ళు పాటించినట్టు కానీ ఉండదు. సపోజ్ ఫాదర్ ఉండు, మదర్ ఉంది, ఫాదర్ చనిపోయాడు, ప్రాపర్టీ అందరికీ రైట్ వస్తుంది, తల్లికి వస్తుంది, ఆ పిల్లలకు వస్తుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి ప్లస్ తండ్రికి ఆ చనిపోయిన ఆయన తల్లిదండ్రికి కూడా రైట్ వస్తుంది. ఆ చనిపోయిన తల్లిదండ్రులు కూడా అలా కూడా వస్తుంది. ఓకే. అలాగే మదర్ ఉంది, మదర్ ప్రాపర్టీ అంటే మదర్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైం షీ అక్వైర్డ్, ఆమె బతుకున్నప్పుడు ప్రాపర్టీ సంపాదించింది అనుకుందాం, ఆమె పేరు మీద ఆమె తర్వాత ఆమె హస్బెండ్ ఆమె పిల్లలకి అందరికీ వస్తుంది, వాళ్ళందరికీ వస్తుంది. అదే ఏదైనా సరే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుందండి. ఫస్ట్ అవకాశం వాళ్ళకి వస్తుంది, తండ్రికైనా ఇలా ఇద్దరు పిల్లలకు వస్తుంది. పోనీ మదర్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది అనుకోండి, ఆమెకు వచ్చినట్టు పిల్లలకు మాత్రమే వస్తుంది, పిల్లలకు మాత్రమే వస్తుంది, తండ్రికి రాదు. తండ్రికి ఉండదు. ఓకే. ఈ ఫాదర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరికి వస్తుంది, ఫాదర్ ఎక్కడ వచ్చినా అందరికి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు దీని గురించి ఇదే ఒక ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలకి వేరే మనం ఆడబిడ్డ గురించి మాట్లాడుకున్నట్టు ఆడబిడ్డకి పెళ్లి చేశారు, ఎంతైతే ప్రాపర్టీ వాళ్ళకున్నారో అంత ఇచ్చి పెళ్లి చేశారు, అయిపోయింది. ఇప్పుడు అదే పెళ్ళైన ఏదైతే వాళ్ళ కూతురు ఆడబిడ్డ ఏదైతే ఉందో ఆ అమ్మాయి మళ్ళీ మాకు మీ ఆస్తిలో ఇంత భాగం మళ్ళీ నాకు కావాలని మళ్ళీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ అమ్మాయికి న్యాయం జరిగిద్దా, లేకపోతే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి న్యాయం జరిగిద్ది అంటారు? ఒక రకంగా ఇట్లాంటి కేసులు కూడా మీరు చెప్పే కేసులు చాలా వస్తున్నాయి. కొన్నిగా నా దగ్గరనే కొన్ని చాలా వరకు ఉన్నాయి. అలా ఒక 70 సంవత్సరాల పెద్ద మనిషి వృద్ధురాలు తను నాకు పార్టిషన్ కావాలని కేసు వేసింది. 70 సంవత్సరాల వృద్ధులైన పెళ్ళి అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే వీళ్ళు కూడా ఇక్కడ ముసలిలో ఉంటారు, ఓల్డ్ ఏజ్లోనే ఉంటారు. ఉంటే ఈ స్టేజ్లో తను పార్టిషన్ వేయడం తెలుస్తుంది అంటే తెలుస్తుంది. అంతే పార్టిషన్ అందరికీ సమాన హక్కు అన్నారు కాబట్టి అందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. దీనివల్ల ఎవరు ఒక్కటి ఆలోచించట్లేదండి. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆడపడుతు మీరన్నట్టు కట్న కానుకలు ఇచ్చి మాట్లాడి అన్ని ఇచ్చేసి అన్ని రకాలు కొందరు ఆడపడుతులు వాళ్ళ పెళ్ళప్పుడు 4-5 ఎకరాలు అమ్మితే కానీ వాళ్ళు పెళ్లి కాని పరిస్థితి. అప్పుడు ఇప్పుడు 1 ఎకరం అమ్మితే అవుతుండొచ్చు, కానీ అప్పుడు 4-5 ఎకరాలు అమ్మినా కూడా వాళ్ళు పెళ్లి కాలేదు. అట్లా అమ్మేసి పెళ్లి చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి మిగిలింది 5 ఎకరాలు అమ్మి వాళ్ళకి పెళ్లి చేస్తే మిగిలింది 4 ఎకరాలు మళ్ళీ వాటాడుతుంటే అన్యాయమే కదా. అవును, 5 ఎకరాలు నీకోసం అమ్మారు, అది పక్కన పెట్టి అమ్మితే అమ్ముండొచ్చు, నాకోసం అమ్మిరేంది కాదు, ఉన్నదంటే నాకు కావాలా, నాకు ఇప్పుడు పెట్టాలి, అప్పుడు నాకేం పెట్టింది నాకు అమ్మి పెట్టిన అమౌంట్గానే కనబడుతుంది నీకు, కానీ అమ్మింది ఎకరాలు 4-5 ఎకరాలు కదా, అది అర్థం చేసుకోరు. వీళ్ళు పార్టిషన్ కావాలని క్లెయిమ్ చేస్తారు. అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే షేరు, చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే షేరు వచ్చినంటే కంపల్సరీ చట్ట ప్రకారం వాళ్ళకు షేర్ వస్తుంది. ఆల్రెడీ ఇచ్చేసారు కదా సార్, ఇచ్చింది అనేది వీళ్ళు ప్రూవ్ చేయాలా. ఆ పెళ్ళి ఎప్పుడే అమ్మాము అదే టైంలో అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ అవన్నీ తెచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేకపోతే వాళ్ళకి షేర్ ఇవ్వాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు అదే ఒక తండ్రి పేరు మీద కానీ వాళ్ళ మదర్ పేరు మీద ఆస్తిని ఇలా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే చట్ట ప్రకారం కానీ గిఫ్ట్ రూపంలో కానీ ఇంకో రూపం ఇలా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఉండిద్ది. సో కట్నం కింద నీకు ఇంత ఇస్తున్నాను అమ్మా అన్నట్టుగా డాక్యుమెంట్ ప్రూఫ్ అంటూ ఉండిద్ది. సో అలా కాకుండా ఇదే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ కొని డైరెక్ట్ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అదే అమ్మాయి పెళ్ళి ఇదే నీ కట్నం కింద అని చెప్తారు. సో చెప్పిన తర్వాత అదే అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించి నాకు ఇంత పార్టిషన్స్ కావాలని క్లెయిమ్ చేసి వస్తుందా సార్ ఈ అమ్మాయికి? వస్తుంది. ఓకే, నాకు నిన్ననే ఒక కేసు వచ్చింది, నిన్నే జవాబు కూడా రెడీ చేసాం. డ్యూరింగ్ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు పలానా ల్యాండ్ డైరెక్ట్ అమ్మిపించి పేరు మీద రిజిస్టర్ చేయించాము అని చెప్పి వేసాం. కానీ అయినా కూడా
తను ఏమంటుందంటే నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను, అదే అంటున్నాను. నా కష్టార్జితం కొనుక్కున్న ప్లాట్ అంటారు. ఇక వీళ్ళు ఏంటంటే మళ్ళీ నా పేరు మీద చేసుకోవాలి, నేను ఆమెకి ఇవ్వాలా, స్టాంప్ డ్యూటీ ఖర్చులను ఎందుకని డైరెక్ట్ వాళ్ళ పేరు మీద చేయిస్తారు. అలా చేయించడం వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. అందుకంటే నేను సేల్ డీడ్ ఎప్పుడైతే ఉంటుందో అది నేనే కొనుక్కున్నా అనే రకంగా వాళ్ళు ప్రైజ్ చేసి వాళ్ళు దాని ముఖంగా కేసు చేస్తారు. అలాంటి నాది, దాన్ని మాట్లాడొద్దు, ఇది మాత్రం నాకు భాగం కావాలి. కానీ ఈ దీంట్లో ఒక చిన్న మాట నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎవరైనా సరే ఆడపడుచులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎప్పుడైనా బంధాలు అనుబంధాలు అనేవి ఫరెవర్ ఉంటాయి, అవి డబ్బులు పెట్టి కొనలేము. అవును. ఆ ఆడపడుచు అనేది నా ఇంటి ఆడపడుచు అంటే మా చెల్లె మా అక్క అని చెప్పి మర్యాద తీసుకునే వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళు పోయినా మా అన్న ఉన్నా నాకు సపోర్ట్ కానీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉంటారు. ఇలాంటి బంధాలు అనుబంధాలు వదిలిపెట్టి డబ్బుల వెనకాల పడి డబ్బుల కోసం ఆఫ్టర్ ఆల్ వచ్చేది ఎంత 5 లక్షలు 10 లక్షల కోసం కేసేసి బంధాలు దూరం అయిపోయి కొట్లాడుతూ తర్వాత వీడిపోయిన తర్వాత చచ్చితే వాళ్ళు పోరు, వాళ్ళ ఫంక్షన్లో వీళ్ళు పోరు, వీళ్ళ ఫంక్షన్లో వాళ్ళు రారు. తర్వాత వాళ్ళు చచ్చిపోయినా వీళ్ళు పోయి చూడడానికి ఇష్టపడరు. అవును. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకు లైఫ్ శాశ్వతం కాదు. ఉండే 4 రోజులు హ్యాపీగా ఉండాలా, మన వాళ్ళతో మనం కలిసి హ్యాపీగా ఉన్నప్పుడే మన లైఫ్ కూడా స్పాన్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అవును. అలా కాకుండా నాకు ఆస్తులే కావాలని ఆస్తుల కోసం ఎప్పుడైతే తిరుగుతున్నారో దానివల్ల బంధాలు దూరం అయిపోతాయి. బంధాలు దూరం అయిపోతే పీస్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. అవును. ఇదే ఇప్పుడు ఈ మధ్య ఒక కేసు చూస్తే నేను రీసెంట్లీ చేసిన 406 అని 2024 మనం ఈ మధ్యన వేసింది. ఒక 2 ఆడపడుతులు వచ్చారు. మా తమ్ముడు వానికి ఒక్కరికే ల్యాండ్ అలాట్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకొని ఒక ఇల్లు ఇచ్చారు, డబ్బులు పెట్టడం సంథింగ్ ల్యాండ్ అంత అలాట్ చేశారు, కూడా ల్యాండ్ అలాట్ చేశారు. రాచకొండ కింద అక్వైర్ చేసుకున్న ల్యాండ్ మేడిపల్లి అని చెప్పి వచ్చారు. వచ్చేస్తే వాళ్ళకు ఒకటే చెప్పిన ఇల్లు ఎంత వచ్చేది ఆర్డర్లు ఎంత కలిపి 350 గజాలు, అందులో గవర్నమెంట్ కూడా లేఅవుట్లో వచ్చింది, అది మీకు భాగం కావాలా. మీ తమ్ముడు ఒకడు ఉన్నాడు, సరే న్యాయంగా ఎంతో కొంత తీసుకొని ఊరుకుంటే అయిపోయేది కదా, మంచి రిలేషన్ ఉంటుంది కదా, మీకు పెళ్ళప్పుడు ఎంతో కొంత పెట్టి చేసారు కదా అంటే ఒక లవ్ మ్యారేజ్ పెద్దగా పెట్టలేదు, ఇంకోరేమో కొంచెం పెట్టిరు అన్నారు. ఏదైనా రిలేషన్ ఇంపార్టెంట్ అమ్మా, మంచిగా మాట్లాడుకొని తీసుకోండి, ఎప్పుడు కలిసి ఉండొచ్చు. మీ తమ్ముడు నీ దగ్గరికి వస్తారు, మీరు ఆయన దగ్గరికి పోతారంటే సరే కేసు అయితే వేసిన తర్వాత చూస్తాం సార్. అట్లా కేసు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాతనే వీళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. తెల్లారి అమ్మాయి వచ్చి చెప్తుంది, మా తమ్ముడు నాకు ఫోన్ చేసింది సార్, ఎక్కడ లేని ఆనందం ఆ ముఖంలో. ఎందుకంటే ఎప్పటి నుంచో ఫోన్ చేసి మాట్లాడినాడు, సడన్గా ఫోన్ చేసి మాట్లాడిండు. అంటే వీళ్ళు కూడా కోరుకునేది అదే కదా. అవును సార్, అంతే కదా. అది లేక కదా ఇదే ఉంటే నేను అంత దాకా కేసు దాకా కూడా పోయేవాడిని కాదు. పోయినా కాబట్టి ఇంకా తప్పదు, ఎంతో కొంత ఇవ్వాలని అడిగినాం. సరే 10 లక్షలు నాకు మా చెల్లెకి ఇస్తాను, అది వాడు చూసుకుంటాడు, ఇక పోనీ సార్ మాకేమొద్దు, మావతో మంచిగా కలిసి ఉంటే చాలు అన్నట్టు రకంగా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇది కరెక్ట్ పద్ధతి. అవును. అంటే కావాలని వాడిషన్ చేసినా కూడా ఎంతో కొంత వాళ్ళ సంతోషంగా ఎంత ఇస్తారు తీసుకొని ఇద్దరు క్లోజ్గా ఉంటే రిలేషన్ బాగుంటుంది. ఆస్తి వచ్చే తక్కువ, ఎక్కువ ఆస్తి ఉన్న దగ్గర కొట్లాడడం అంటే అర్థం ఉంది. చిన్న చిన్న ఆస్తులలో వాళ్ళు కొట్లాడి ఉన్న బంధాలు దూరం చేసుకున్నా కన్నా ఇలా కలిసి సెటిల్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఇదే ఇల్లరికం అల్లుడు వెళ్తారు అని మనం వింటున్నాం కదా సార్, ఇల్లరికం అల్లుడు మనం తీసుకొని వస్తారు. సో అక్కడ వాళ్ళ బామ్మర్ది ఉన్నప్పటికీ కూడా ఈయన ఇల్లరికం వెళ్ళే పరిస్థితి కొన్ని మాటలు మనం చూస్తాము. సో అక్కడ కూడా ఆస్తి నీకు ఇంత ఇస్తాం అన్నట్టుగానే వీళ్ళు చెప్తారు. దాని తర్వాత ఏదైతే ఇల్లరికం అల్లుడు ఎవరైతే ఉన్నారో అల్లుడు అనేది వాళ్ళ ఆస్తులు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇంకా నాకు ఎక్కువ ఆస్తి రావాలని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆయనకి ఆస్తి ఏమైనా వస్తుందా సార్? ఎప్పుడైతే ఇల్లరికంగా తీసుకున్నట్టుగా దత్తత తీసుకోవడం చట్ట ప్రకారంగా దత్తత జరిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈక్వల్ రైట్ నీకు వస్తుంది. ఓకే, సమాన హక్కు వస్తుంది. ఇంకా ఎక్కువ కొట్టే అవకాశం రాదు, కానీ సమాన హక్కు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈక్వల్గా వస్తుంది. దత్తత కరెక్ట్ ప్రాపర్ వేలో జరిగితే జరిగినప్పుడు జనరల్గా ఏమవుతుందండి, వీళ్ళ యొక్క వంశం పేరు కాకుండా వాళ్ళ వంశం పేరుతో ఆయన కంటిన్యూ అవుతాడు. అక్కడ అది కంటిన్యూ అయ్యేటట్టు కూడా ప్రూవ్ ఉండాలి. అక్కడికి పోయి కూడా ఈయనింటి పేరుతో కంటిన్యూ అయితే వాళ్ళు ఒప్పుకోరు కదా అప్పుడు. అవును. సో ఇట్లా అన్ని కరెక్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆయనకు ఈక్వల్ రైట్ వస్తుంది. సార్ ఇప్పుడే దత్తకి మనం ఇల్లరిక మనం మాట్లాడాము సార్. సో ఒక దత్తకి తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ ఫాదర్ నుంచి వేరే ఒక ఫ్యామిలీకి దత్తకి వెళ్ళారు, అక్కడ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వచ్చింది, అఫీషియల్గా వెళ్ళారు. సో కట్ చేసి ఇదే దత్తత తీసుకుని ఏవైతే ఒక అబ్బాయి ఉన్నాడో వీళ్ళ ఓన్ ఫాదర్ మధ్య దగ్గరకు వచ్చి మళ్ళీ పార్టీషన్స్ కావాలంటే ఏం చేసుకునే రైట్ ఉండదు ఇంకా ఉండదు. వన్స్ నువ్వు దత్తత వెళ్ళినప్పుడు అటు వెళ్ళిపోయినావు, ఉన్న వాళ్ళకే ఉంటుంది, నీకు ఉండదు, అతనికి ఉండదు. అనఫిషియల్ గా అటు దత్తత తీసుకుంటే ఈ టైప్ క్లెయిమ్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు అది కూడా ఒక కేసు ఉంది మధ్య వచ్చిందా? ఓకే, కరీంగూడలో కేసు ఉంది. అది ఆయన ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ దత్తత ఇచ్చారు, అక్కడ పోయిండు. ఏ ఓల్డ్ ఏజ్ టైంలో ఇప్పుడు వచ్చి అన్నదమ్ముల మీద కేసు వేసి నాకు ఇక్కడ వస్తుంది అంటుంది, అది నడుస్తుంది ఇంకా. అంటే ఇది చెల్లదండి. వాడు ఆల్రెడీ అక్కడ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అన్ని కూడా వాళ్ళ ఇంటి పేరుతో చేయించుకొని ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు క్లెయిమ్ చేస్తానంటే దత్తత అక్కడ ల్యాండ్ నీ పేరు మీద వచ్చింది,
ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, అవి కూడా కోర్టులో ఇస్తున్నాం. ఉమ్, అంటే అవన్నీ ఉన్న తర్వాత రాదు. ఓకే. కాకపోతే ఏంటంటే సరే కేసు వేస్తే భయపడి ఎంతో కొంత సెటిల్ చేయలేకపోతారా, ఎంతో ఇవ్వలేకపోతారా అనే ఆలోచనతో కొందరు ఎంకరేజ్ చేయడం, మళ్ళీ వేయడం, కొందరు ఉమ్. రకరకాలు ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.